నైట్ నుండి పాప కొద్దిగా ఏడుస్తుంది సార్. ఏడుస్తుందని చెప్పేసి నేను మార్నింగ్ లేవగానే 7 o'clock చెప్పాను, నర్స్ గారికి చెప్పాను మేడం పాప కొద్దిగా ఏడుస్తుంది, కొంచెం బాడీ హీట్ ఉన్నట్టుంది, ఈ జాండీస్ కూడా ఉన్నాయమంటే సరే డాక్టర్ వస్తారు చెప్తామన్నారు. మేడం బయటకన్నా వెళ్ళాలా మేడం అంటే లేదు సార్ వస్తారు అని చెప్పేసి నన్ను 11 వరకు వెయిట్ చేశాను. నాకు కొంచెం భయమైందని చెప్పేసి ఇక్కడ పక్కన ఉన్న హాస్పిటల్కి వెళ్ళి జాండీస్ ఏమైనా ఉన్నాయా సార్ అని చెక్ చేయించాను. జాండీస్ ఏం లేదండి, కొంచెం హార్ట్ బీట్ ఎక్కువ ఉంది అన్నారు. సరే అని చెప్పేసి వచ్చిన తర్వాత పాలు ఇచ్చింటే కొంచెం పండుకున్న తర్వాత మళ్ళీ బాడీ అలాగే సేమ్ అయింది. అయిన తర్వాత కొంచెం ఇబ్బంది అనిపించింది చూడడానికి. మేడంని పిలిచాను, మేడం వచ్చి చూడగానే నా సుధీర్ సార్ ఫోన్ చేశాను, సార్ మేడిన వాళ్ళు ఉన్నారు రమ్మంటున్నారు అని చెప్పారు. అప్పుడు ఫుల్ వర్షం వస్తున్నది, అలాగే బయలుదేరాను, వెళ్ళిన తర్వాత అక్కడ చెక్ చేస్తే హార్ట్ బీట్ మొత్తం పడిపోయిందండి, మీరు ఇప్పటికే చాలా లేట్ చేస్తారు, ఇప్పటివరకు ఏం చేశారు అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని రిటర్న్ మాట్లాడుతున్నారు. అంటే ఇప్పటిదాకా ఏం చేస్తారు, పాప పరిస్థితి ఇంతగా క్రిటికల్గా ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం ఆగిపోయింది, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పిన తర్వాత 90 ఛాయిసెస్ లేవు బాబు, మీ అదృష్టం అంతే, మేమైతే గ్యారెంటీ లేదేమో, మీరు ఈ హాస్పిటల్ నుండి వేరే హాస్పిటల్కి రిఫర్ చేస్తాము, పరిమితి అనేది ఉన్నది, హాస్పిటల్కి పంపిస్తున్నాము, దారిలో కూడా వెళ్తుంటే చెప్పలేమండి అని చెప్పారు సార్. అక్కడికి వెళ్ళి చెక్ చేసేసరికి అయిపోయిందని చెప్పేసి చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాము, కన్ఫామ్ చనిపోయారని చెప్పారు సార్. ఇప్పుడు పొద్దున నేను 7 గంటలకు ఇన్ఫామ్ చేస్తే నాకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండాల్సిన ఎమర్జెన్సీ డాక్టర్ నాకు ఎందుకు రాలేరు, ఇక్కడ ఉండాల్సిన డాక్టర్ ప్రైవేట్లో ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ ఏమో హాలిడే అంటున్నారు, అక్కడనేమో డ్యూటీ చేస్తున్నారు. మరి ఇప్పుడు నాకు బాధ్యులు ఎవరు? ఈ డాక్టర్ ఇక్కడ ఉండాలి కదా, ఎమర్జెన్సీ డాక్టర్ ఇక్కడ లేరు, ప్రైవేట్లో అయితే ఉంటున్నారు. మరి ఇదే డాక్టర్ ఇక్కడ చూసే డాక్టరే ప్రైవేట్లో ఉన్నారు. నాకు ఇదే ఏదైనా సమాధానం చెప్పాలా?